ఒరే ఎర్రబాబు, అదేంట్రా ఫేస్ విచిత్రంగా పెట్టావు? ఆ బ్లాస్టింగ్ అయినప్పటి నుంచి నా పరిస్థితి తెలుగుదేశానికి తెలంగాణ సమస్యలో తయారైపోయింది. నిజం చెప్పాలంటే ఇది నాకు పునర్జన్మే. ఈ జన్మ ప్రజలకే అంకితం. ఇక నేను ఏ తప్పు చేయనని మనవి చేసుకుంటున్నాను. సీఎం ఫీలింగా? సీరియస్ ఫీలింగ్ చా. అయినా నువ్వు ఎస్పీతో ఉండడానికి ఎందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకోలేదంటే అమ్మ నాతోనే ఉంటానంటుంది. అమ్మ మనతో ఉంటే మన ఆటలు సాగవుగా, అందుకే ఎస్పీతోనే ఉండి తన్నే మన దారికి తెచ్చుకుందామని. అతను దారికి తెస్తావా? ఎప్పుడు అతని ముందు లేడీస్ అనకే లే అనగానే గో అంటాడు. నువ్వేంటి బస్కిల్ తీస్తున్నావు, భూమిని ఇంకా కిందకి దోస్తున్నావా? నీకేం బాబు చెప్తావు? సర్లే ఇంకా లే, కార్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుందాం. అది మనకు బెటర్. ఏంటి ఏం చేస్తున్నావు? పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్స్ చేస్తున్నావు, వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా, ఎక్కడ? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కారుతో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేతనా? ఓయ్, చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. మేము వచ్చాం. తప్పండి తప్పండి తప్పండి. బాడీ ఎలా ఉండాలి? బాడీ ఉండాలి సరే, కారు కూడా ఉండాలిగా. ఇక్కడ నుంచి రోడ్డే లేదేంటి? దానికి మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గర కలుద్దాం. అదే బాగుంటదిలే. మేము కార్డు పట్టుకుని ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే వెనక ముందు చూసుకోకుండా తోసేస్తారా? కార్ స్టార్ట్ అవట్లేదు అనుకుని తోసాం. ఇంకా నయం మేము దూకపోతున్నాం అనుకోలేదు. మీకు స్టార్టింగ్ డబ్బులు అని తెలిస్తే మిమ్మల్ని కూడా దోసేద్దాం కదా. తోస్తారా? నిన్ను చూస్తేనే ఎముడు చూసినట్టుగా ఉంది. ఒకసారి ఏమో టపాసుల కొట్లోకి దోశావు, ఇప్పుడేమో బంగారం లాంటి మా కారుని గోతులోకి దోశావు. 20 ఏళ్ల నుంచి మా దగ్గరే ఉంది బుజ్జి ముండ. డొక్కులో కారుగా ఎంత బిల్డప్ ఉన్నాయి. కొత్త కారు అనుకుని కంగారడ్డాం. నిజమేరా? ఏ నీకు తోయడానికి కూడా కొత్త కారు కావాలా? కష్టపడి కొనుక్కుంటే తెలుస్తుందిరా, తోస్తే ఏం తెలుస్తుంది? ఎరా శ్రీ, నువ్వు వచ్చి నెలైనా నన్ను చూడాలనిపించలేదా? రావాలని అనుకున్నాను బావా, కానీ అది మీటింగ్ ఎందుకు అబద్ధాలు ఆడతావు? అంత కరెక్ట్గా ఎలా చెప్పారండి? నీ వాడకం చూస్తుంటే వీళ్ళని ఇక్కడే ఉంచుకునేలా ఉన్నావే. అవును, వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారా? పైన గదిలో ఏర్పాట్లు చేయి, మనతో పాటే ఉంటారు. అలా చూస్తున్నామండి. లగేజ్ పట్టుకున్నాడు. ఏంటి మీ లగేజ్ కూడా మీరు మోసుకోరా? మరి మీరు ఎందుకు? ఓహో, కొంచెం హెల్ప్ చేయండి మరి. పద్ధతిగా ఉంది. సన్నాసి దొరికే నీ సిల్కు పట్టలేనని ఇందాక నుంచి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అందుకే మీరెవరో? ఎస్పీ ఫ్రెండ్ ఎల్పీని ఆల్ ఇన్ వన్. ఏంటి ఆల్ ఇన్ వన్? ఎస్. ఈ మాట బయట ఎక్కడ అనకండి. ఏ ఇంట్లో ఉన్నది మీ ఇద్దరే కదా, అసహ్యంగా ఫీల్ అవుతారు. ఇదేనయ్యా మీ గది, కొంచెం మోడర్న్ గా ఉండొచ్చు, అడ్జస్ట్ అయిపోండి. ఇదేం గది? ఏడిచినట్టు ఉంది. టీవీ ఏది? హలో, పొద్దున్నే ఎఫ్టీవీ, మధ్యాహ్నం ఎంటీవీ, మిడ్ నైట్ మలయాళం టీవీ. చూడండి నిద్రాడతాం మాకు. ఏ పాపం తెల్లారుజామున ఖాళీగా ఉంటున్నారు. నువ్వేనా అరేంజ్ చేస్తావా? ఇక్కడవే ఉండవు బాబు. కావాలంటే వివేకానందుడి ప్రవచనాలు, బాలమురళి కీర్తనలు, ఎస్పీ సాయి మహిమలు ఉంటాయి. ఎంఎస్ సుబ్బలక్ష్మి కీర్తనలు ఏమి లేవా? ఐఎమ్ లేడీ, సో సారీ. ఇదిగో ఇదిగో ఇదిగో. కిటికీలు తీకొడతాయా? మరి గదిలో గాలి వెళ్తురు? వెలుతురుకు ఫిలిప్స్, గాలికి ఉషా. ఖైతాన్. ఉషా ఇస్ లేడీ. మరి కిటికీలు ఉందెందుకు? ఆ ప్రశ్న నువ్వు అడగకూడదు. కిటికీలు ఉన్నది తెరుచుకోవడానికి, పరుపులు ఉన్నది పడుకోవడానికి, పడుకునేది కలగంటానికి. అనేది ప్రేమించడానికి. అది ఇంట్లో కుదరదు. ఈ ఇంట్లో కొన్ని కండిషన్లు ఉన్నాయి. 1 to 100. ఈ ఇంట్లో ఆడవాళ్ళకు సంబంధించింది ఏది ఉండకూడదు. కండిషన్స్ 100 పెట్టుకోండి, కానీ ఈ కిటికీ తలుపులు ఎందుకు తెరవకూడదు? నేను ఇప్పుడే తెరుస్తాను. ఏంట్రా గొడవ? వీళ్ళు కిటికీలు తెరిస్తేనే ఇక్కడ ఉంటారంట. ఏంటి బావా, గాలి కోసం కిటికీలు తెరవకూడదా? అవును, తెరవకూడదు. కావాలంటే కింద గదికి షిఫ్ట్ అవ్వండి. మైదానం వీళ్ళ కింద గదికి షిఫ్ట్ చేయి. వద్దులే బావా, ఇక్కడే ఉంటాం. నేను చెప్పినట్టు విను, నువ్వేం చెప్పొద్దు. మైదానం వీళ్ళ కిందకి షిఫ్ట్ చేయి. ఏం చెప్పింది అలా ఏంటానికి? రేడియో ఏంటి? కాదు, సూట్ కేసు తీసుకో, కిందకి వెళ్దాం. నేను టంకు పెట్టి అనుకున్నావులే. కిటికీలు ఎందుకు తీయద్దంటున్నారు? చూస్తే పోలే. రే, పక్కన లేడీస్ హాస్టల్ అంటే అందుకే కిటికీ తీయద్దన్నారు. తెలుసు. చూసావా? చూసా. ఎలా ఉంది? సూపర్. మరి చూసాక ఎందుకు పదహాలైనదమ్మా? కొన్ని సచ్చి కూడా మనకు పనికొస్తాయరా, కొన్ని సచ్చినా పనికిరావు. ఎవరు నువ్వా? చచ్చా. ఇప్పుడు ఈ కోడ్ ఉంది కదా, ఇది చచ్చి మన పనికొత్తది. ఆ మైదానంగా ఉన్నాడే, ఆ ఐటమ్ సచ్చా మన పనికిరాడు. ఏంట్రా వాగుతున్నావు పని మానేసి?
ఇది బాయిలర్ కూడా బ్యాచిలర్ కూడా అని అడుగుతున్నాను. డౌట్ ఏలా అది బ్యాచులర్ కోడే బ్రదర్. ఎలా చెప్పగలిగా? దీన్ని కొనుక్కొచ్చిన నువ్వే కదా. కత్తి ఆ చేతిలోకి తీసుకో. సత్యం మా కోసం ఎవరో వచ్చినట్టున్నారు, మేము వెళ్ళి చూచి వస్తాం. మీరు చూడక్కర్లేదు, చూసి తాగండి, మేము చూస్తాం. భగవంతుడా, మేమేం పాపం చేసావయ్యా, మా ఇంటికి 2 కోతులు పంపించావు. మమ్మల్ని మాత్రం తోకలేని కోతింట్లో పడలేదేంటి? ఆ వచ్చిన వాళ్ళు ఆడకోతులై ఉండాలి, వీళ్ళకప్పుడు గాని తిక్క కుదరదు. కొంచెం స్ట్రెస్ ఎక్కువ తగ్గించవా? డ్రెస్ వేసుకున్నాం కదా. రమరా బాబా. ఎవరు? హలో, ఈ లగేజీ లోపల పెట్టు. ఎక్కడికి? ఎవరు మీరు? నేను లక్స్ పాపని. మై లిరిల్ పాప. నా రెక్సోనా పాప. ഞാൻ పిఎస్ పాప. ఎంత మనసులాయో? అవన్నీ మర్చిపోండి. మెడిమిక్స్ ఉంటే చాలు. నేను మెడిమిక్స్ పాపను. ఓహో, మీరు సబ్బులమే వెళ్ళా. హూ ఆర్ యు మ్యాన్? ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. ఐఎమ్ లైఫ్ బాయ్. ధర తక్కువ, దొరదెక్కువ. కాదు నొరగెక్కువ. టోటల్ గా మీ అందరికి కొవ్వు కూలా ఉంది. బయటికి వెళ్ళండి. ఏంటి గొడవ? ఎవరు వీళ్ళంతా? సబ్బులమ్మే సుబ్బమ్మలట. ఓయ్, ఏయ్, మాకు సోపులు షాంపూలు అవసరం లేదు, బయటికి వెళ్ళండి. మేము సబ్బులు అమ్మడానికి రాలేదు సార్. ఈ 8-2-3 నంబర్ మా ఇంటిది కాదు, బయటికి వెళ్ళండి. అయ్య బాబాయ్, ఇదేంటి ఇంటికొచ్చిన అతిథుల్ని బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? మీరు రండి. మా రిసెప్షన్ కమిటీ. యా యు నో బావా, యాక్చువల్లీ ఇన్ ఆస్ట్రేలియా. ఎవరు నోర్లు వాళ్ళు మూసుకుంటారు, మీరు బయటికి తెచ్చేయండి. అది కాదు సార్, మా అడ్రస్ మిస్ అయింది. పోనీ మీ ఫోన్ వాడుకోవచ్చు. మా ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్, బయటికి వెళ్ళి చేసుకోండి. ఫోన్ నీకు తెలుసు, ఇన్కమింగ్ మాత్రమే. అవుట్ గోయింగ్ లేదు, కొత్త స్కీము. నాది ఓన్లీ అవుట్ గోయింగ్. వాడతారా? వాడితే వాడిపోతారు. ఇచ్చివు, నువ్వు లోపలికి వెళ్తావు, వాళ్ళతో పాటు బయటికి వెళ్తావా? మీరు దయచేయండి. కాదండి, పెద్ద తెంగరోళ్ళ ఇంటికి వచ్చింది. యూత్ యూజ్లెస్ అయిపోయిందిరా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రబ్బర్ సుత్తులే. ఎన్ని రెగ్జోనాలు, ఎన్ని లక్స్ పాపలు, ఎన్ని చూసావు కదా, మా ఎస్పీకి లేడీస్ అంటే పడదు. అదేట్రా, లేడీస్ అంటే పన్నోడికి ఆడ కోడెందుకు? ఇదిగో వెజిటబుల్ తినమని చెప్పు, లేకపోతే ఎంత ప్రాబ్లం వచ్చేసి. అబ్బో, ఏళ్ళతో ముందు ముందు చాలా డేంజర్. సంధ్య, వస్తున్నా మేడం. సంధ్య, వీళ్ళు ఇక్కడికి కొత్తగా వచ్చిన గెస్ట్లు. తన సంధ్య. హాయ్, ఐఎమ్ భామ, సత్యభామ. వీళ్ళని పైకి తీసుకెళ్ళమ్మా.